హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ రూలు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ నెల 15 నుంచి రూల్ పెట్టారు కాబట్టి నేను 12వ తేదీ నుంచి రీల్స్ చేయడము మానేశాను. 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందంట రీల్స్ అనే వస్తుంది. రీల్స్ చేసి చేసి 1 ఇయర్గా రీల్స్ అనే వస్తుంది కానీ రూల్స్ రావట్లేదు. అయితే 13వ తేదీ నుంచి అమలైందంట. అయితే నేను 12 డ్రాప్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నాకు దాని గురించి పెద్దగా తెలీదు. కాకపోతే టెక్ ఛానల్ వాళ్ళు చెప్పేది కొంచెం అర్థమవుతుంది, కొద్దిగా అర్థం కావట్లేదు నాకు. కాబట్టి నా తోటి యూట్యూబర్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు సమాధానం చెప్తారని నేను అనుకోవడం లేదు. చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి టెక్ ఛానల్ వాళ్ళు చెప్పింది నాకు సగమే అర్థమవుతుంది, సగం అర్థం కావట్లేదు. కాబట్టి నా సాటి యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ నా వీడియో చూసిన తర్వాత నా సబ్స్క్రైబర్స్లో యూట్యూబ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ విషయమైనా తెలిసిన రీల్స్, కామెడీ రీల్స్ కానీ, పాటలు, ఓల్డ్ సాంగ్స్ కానీ, న్యూ సాంగ్స్ కానీ చేయొచ్చా చేయకూడదని ఒక చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి. ఆ హెల్ప్ అయితే చేయండి ప్లీజ్. ఇంకా నేనేమి మిమ్మల్ని అడగను, ఒక్క హెల్ప్ చేయండి. అంటే నాకు టెక్ ఛానల్ వాళ్ళు చెప్పే విషయము సరిగా అర్థం కావట్లేదు. అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదని వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు. షార్ట్స్ చేసుకోవచ్చా? షార్ట్స్ లేదు, షార్ట్స్ కంప్లీట్గా వేరే వాళ్ళు చేసింది కంప్లీట్గా మానేయాలన్నా, మన ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ అని అన్నారు. సరే, ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ అంటే ఏదో మనకు చుట్టుపక్కల జరిగేటివి, చుట్టుపక్కల ఈ వంటని అదని ఇదని ఇంట్లో పని ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఒక 10 రోజులకు ఒక వీడియో అయితే పెట్టచ్చు. అది పెడుతూ ఉంటే అలవాటు అవుతుంది, లేదంటే అది కూడా లేదు. 10 రోజులకు ఒకసారి ఒక వీడియో పెట్టుకుంటూ ఏదో అట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, యూట్యూబ్ బాగా ఫాలో అయ్యే వాళ్ళైనా లేదంటే నా సాటి యూట్యూబర్స్ అయినా ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా, వాళ్ళకి తెలిసింది నాకు కామెంట్ పెడతారని నేను కోరుకుంటున్నాను. ఏమనుకోకుండా ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. నేను 1 ఇయర్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి. నాకు 1 ఇయర్ లోపలే 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాకపోతే ఎంత కామెడీ చేశాను, కామెడీ రీల్స్ చేశాను. మళ్ళీ ఈ మధ్యన ఓల్డ్ సాంగ్స్ చేశాను, బాగానే క్లిక్ అయినాయి. కామెడీ రీల్స్ బాగా క్లిక్ అయినాయి, ఓల్డ్ సాంగ్స్ కూడా బాగానే క్లిక్ అయినాయి. కాబట్టి అవి రెండు, కామెడీ రీల్స్, ఓల్డ్ సాంగ్స్ వేరే వాళ్ళది, అంటే వేరే షార్ట్స్ ఇప్పుడు మనం ముందు ఎట్లా చేసామో అలాగా చేయొచ్చా లేదా అనే విషయము మరి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నాకు ఒక్కరవ్వ కొద్దిగా కష్టం అనుకోకుండా, లేడీస్ అయినా, యూట్యూబ్ చేసే లేడీస్ అయినా, నా నోటిఫికేషన్ వెళ్తుంది సబ్స్క్రైబర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, వాళ్ళైనా బాగా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళైనా ఎవరో ఒకరు చిన్న కామెంటు, అంటే షార్ట్స్ చేసుకోవచ్చు, సాంగ్స్ చేసుకోవచ్చు అని మీకు బాగా తెలిస్తే నాకు ఒక కామెంట్ పెడతారని నేను కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. మొన్న ఏప్రిల్ 26కి కంప్లీట్గా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అయితే నా కంటికి కనపడేది వాచ్ అవర్స్
4000 కనబడుతుంది నాకు. కానీ యూట్యూబ్ ఎలా తీసుకుంటుందో తెలియదు కదండి. అందుకనేసి నాకు మా పెద్దల్లుడు గారు కూడా ఒక అబ్బాయి, పెద్దల్లుడు, ఆ అబ్బాయి కూడా ఇంకేం ఆంటీ 4000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి, మీకు యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని ఉడికించేవాడు. అది వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది కదా. 4000 వాచ్ అవర్స్ ఎన్ని రోజులకి తీసుకుంటారో ఏందో యూట్యూబ్లో అది చూసేదానికైతే నాకు రాదు. పిల్లలు ఎవరు దగ్గర లేరు, ఇంకా బయట వాళ్ళ దగ్గర చూపించుకోవాలి కాబట్టి ఇంకా అది కుదిరే పని కాదని చెప్పేసి నేను ఈ ఐడియా వేసాను. ఇప్పుడు కూడా అడగచ్చు, బయట ఎవరినన్నా అడగచ్చు, కానీ లేదా యూట్యూబ్ సెర్చ్ కొట్టి చూడవచ్చు. నాకు అంత లేదు. అందుకని మీరు కష్టం అనుకోకుండా, ఏమనుకోకుండా ఒక చిన్న హెల్ప్, షార్ట్స్, ఓల్డ్ సాంగ్స్ చేయొచ్చా చేయకూడదా అనే విషయం ఒక చిన్న కామెంటు ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా యూట్యూబర్స్ అయినా నా నోటిఫికేషన్స్ వచ్చే నా సబ్స్క్రైబర్స్ అయినా తెలుసుంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను ప్రొసీడ్ అవుతాను. లేదంటే ఇది నో, చేయకూడదు అని నేను చెప్పానంటే అలాగే 10 రోజులకు ఒకటి లాంగ్ వీడియో ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతుంటే అదే అలవాటు అవుతుంది. కాబట్టి అందుకనేసి ఇప్పుడు నేను 2 లాంగ్ వీడియోలు 17 నిమిషాలకి 2 లాంగ్ వీడియోలు పెట్టాను. ఒకటి భర్తలు భార్యల్ని ఎంత చులకనగా చూస్తారో దానికి అది పెట్టాను. తర్వాత భార్యలు కూడా అంత ఉత్తమోత్తములు ఎవరు ఉండరు, కాబట్టి భార్యల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారు, భర్తల్లోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకనేసి ఈ 2 వీడియోలు చేశాను, లాంగ్ వీడియోలు. 17 నిమిషాలు వచ్చేసింది. మరి అంత పెట్టచ్చో లేదో కూడా తెలియదు నాకు, పెట్టేశాను. కాకపోతే ఫస్ట్ పెట్టిన వీడియోకి మాత్రం ఒక 400 వ్యూస్ దాకా వచ్చాయి. సెకండ్ దానికి మాత్రం పెద్దగా రాలేదు. అది అందుకోసం అనేసే మిమ్మల్ని అడుగుదామనేసి, యూట్యూబ్ చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, తర్వాత సబ్స్క్రైబర్సు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకేదో ఒక విధంగా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా నేను అడిగిన దానికైతే కామెంటు తప్పకుండా ఎవరైనా సరే ఒక కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఇంకేం అడగను మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సలహా అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇస్తారని ఆశిస్తూ ఉంటానండి. బాయ్.